నమస్తే, నేను మీ సతీష్. మొరగడం మొదలుపెట్టిన పేటీఎం కుక్కలు. ఇది ఏదైతే ఈ రోజున ఉదయం కల్వకుంట్ల కవిత గారు తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారో, ఆ ప్రకటన చేసినప్పటి నుంచి నెట్టింట చాలా వైరల్గా మారినటువంటి చర్చ. మరి ఏమిటి చర్చ వెనక ఉన్న అసలు కథ, మరి దీనిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అనేటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ముందుగా ఈ రోజున కవిత గారు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి తన రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి అంశం పైన ఒక స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే ఇటీవలే ఆవిడ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అది వాళ్ళ కుటుంబంలో నెలకొన్నటువంటి తగాదాలు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏర్పడినటువంటి కొన్ని తగాదాల వివాదాల నేపథ్యంలో ఆవిడ తనకు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇక అప్పటి నుంచి కూడా మరి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి పేరుతోటే తన ప్రయాణం సాగుతుందా, ఏం చేయబోతా ఉన్నారు అని చెప్పి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున ఆవిడ తన ప్రయాణం అంటే తన కార్యాచరణ ఏమిటి అనేటువంటి దానిపైన ఒక స్పష్టత ఇచ్చారు. తాను ఒక రాజకీయ పార్టీని పెట్టబోతా ఉన్నాను అంటే, ఇది తెలంగాణ రాజకీయాలకు వచ్చేటప్పటికి మాత్రం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొనడం కంటే కూడా ఇక్కడ సొంత కుటుంబం, అలాగే కుటుంబ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్నే ఢీకొంటా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ని ఢీకొట్టడానికే కవిత గారి పార్టీ పెట్టారు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ అది వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి తగాదాలు, వాళ్ళ వ్యక్తిగత అంశాలని బయట తీసుకొచ్చి మాట్లాడడం పద్ధతి కాదు కాబట్టి, సబబు కాదు కాబట్టి, ఓకే, వాళ్ళ తగాదాలు ఏమున్నా ఈ రోజున కల్వకుంట్ల కవిత గారు తన భవిష్యత్తు కార్యాచరణ అనేటువంటి దానికి ఒక ఫుల్ లెంత్ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించారు, దాన్ని ప్రకటన చేశారు. దానికి సంబంధించి ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం. ఆ తర్వాత అసలు నెట్టింట ఇందాక చెప్పాను కదా, మొరుగుతున్నాయి పేటీఎం కుక్కలు అని, ఆ చర్చ ఎందుకు వచ్చింది అనేది కూడా కల్వకుంట్ల కవిత గారి ఆ పార్టీ ప్రకటన, ఆ వీడియో క్లిప్పింగ్ చిన్నది చూసిన తర్వాత మాట్లాడుకుందాం. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. ఇది చూసాం కదా, మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఇందులో స్పష్టంగా కవిత గారిని ఒక్కసారి అందరూ చూడండి. ఎందుకంటే దాని మీదే అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రచ్చంతా నడుస్తుంది. పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. ఇది చూస్తూ ఉన్నాం కదా, చక్కగా ఆవిడ తన సంతోషం ఎందుకు అంటే, ఒక కొత్త పార్టీ పెట్టాం, కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నాం అనేటువంటి ఆ ఉత్సాహంతో ఆ పార్టీ కోసమో తనని నమ్మి వచ్చినటువంటి వాళ్ళ కోసము అక్కడ ఉన్నటువంటి తమ శ్రేణుల్ని ఉత్తేజపరచడానికి ఆవిడ చక్కగా ఆనందంతో ఆ పార్టీ పేరు ప్రకటించారు. అది ఏదో తెలంగాణ రాష్ట్రీయ సేన అని ఏదో పెట్టారు, టీఆర్ఎస్ అనగానే గతంలో బీఆర్ఎస్ పేరు కూడా బీఆర్ఎస్గా రూపాంతరం పొందింది. అంతకంటే ముందు ఉన్నటువంటి పేరేమిటి? కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రీయ సమితి. అయితే ఇక్కడ రాష్ట్రీయ సేన అని చెప్పేసి ఈవిడ పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోయింది. కానీ తెలంగాణ ప్రజలకు ఇంకా టీఆర్ఎస్ అనేటువంటి దాంతో అనుబంధం ఉంది కాబట్టి ఆవిడ మళ్ళీ తన పార్టీకి కూడా టీఆర్ఎస్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. దానికి తెలంగాణ రాష్ట్రీయ సేన అని చెప్పి పేరు పెట్టారు. దాన్ని ఇవాళ ఆవిడ ప్రకటించారు. ఈ ప్రకటనకి ఆవిడ వచ్చినటువంటి ఆ విధానం చూసాం కదా, కట్టు బొట్టు, ఎక్కడా కూడా మహిళలకు సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడకూడదు. అది మన సంస్కారం, మన విజ్ఞత, మనకున్నటువంటి జ్ఞానం, మనకున్నటువంటి బుద్ధి ఏమిటి అనేటువంటిది ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే మహిళల్ని గురించి మాట్లాడేటప్పుడు ఒక పరిధి వరకే మాట్లాడాలి. కానీ ఇక్కడ కవిత గారు వచ్చారు కదా, ఈ కవిత గారు వచ్చినటువంటి ఆ కట్టు బొట్టు దీన్ని కూడా ఈ రోజున సోషల్ మీడియాలో ట్రోల్ చేసేటువంటి నీచానికి తెగబడ్డారు. ఇక్కడ ఆవిడ ఏదైతే పార్టీ ప్రకటన చేశారో వెంటనే సోషల్ మీడియాలో పేటీఎం కుక్కలు ఉంటాయి కదా, ఆ పేటీఎం కుక్కలకు కావాల్సింది 2 తెలుగు రాష్ట్రాల్లో 2 రాజకీయ పార్టీలు. ఏమిటి అది అంటే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి, తెలంగాణకు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కేసీఆర్ గారు కావాలి. వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి ఎంత నీచపు మాటలైనా మాట్లాడతారు. ఇక్కడ చూస్తున్నాం కదా, రాజశేఖర్ అని చెప్పేసి ఏదో పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని సోషల్ మీడియాలో వాడు ఇదిగో
కవిత గారి ఫోటో పెట్టారు. ఈ పక్కనే ఏమిటంటే షర్మిల గారి ఫోటో. ఇది కూడా ఎందుకు దేన్ని ఈ రెండింటిని పోలుస్తూ ఉన్నారు అంటే, అప్పట్లో షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టారు కదా, అప్పుడు ఆవిడ కట్టుకొచ్చినటువంటి చీరట, ఆ చీర బార్డర్లట, ఆ చీర రంగట. ఈ రోజున కల్వకుంట్ల కవిత గారు ఆవిడ కట్టుకొచ్చినటువంటి చీర, వాటి బార్డర్లు అని చెప్పేసి వాటి గురించి మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే చూడండి, ఈ రాజశేఖర్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి అమ్మ అని అనుకుంటా ఇందాక చెప్పాక పేటీఎం కుక్కలని, పేటీఎం కూలీ వేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి, చీర డిజైన్ కూడా ఒకటే పంపారు కదా ఎవరో, చీర డిజైన్ కూడా ఒకటే పంపారు కదా ఎవరో. వీరా జే గురువు గారు, ఇంటి ఆడపిల్లలు ఒకే దారిలో వెళ్తున్నారు, చివరికి నవ్వుల పాలు అవుతారు అంతే. అసలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పోరాటం చేయకుండా ఉంటే షర్మిల అనే పేరు ఎవరికీ తెలియదు ఆంధ్రప్రదేశ్లో. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించకపోతే కవిత ఎవరో తెలియదు తెలంగాణలో. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తున్నారు ఈ ఆడపిల్లలు అని చెప్పేసని వాళ్ళ చీరలు, వాళ్ళ బార్డర్లు, వాళ్ళ చీరకు సంబంధించినటువంటి అంశాలు ఒకే డిజైన్లో పంపారట ఎవరో. ఇది కదా మీ సంస్కారం, ఇది కదా మీ నీచపు బుద్ధి. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు రాకపోతే షర్మిల ఎవరో తెలియదట. అసలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్ళాడు? వివేకానంద రెడ్డి అనేటువంటి వ్యక్తి తన సీటు త్యాగం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా తెలిసేవాడా? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చింది ఎందుకు? ముఖ్యమంత్రి పదవి కోసం. తన తండ్రి చనిపోతే ఇదేదో వారసత్వంగా వచ్చేటువంటి వాటి కింద తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తనకి ముఖ్యమంత్రి పదవి, ఆ కుర్చీ ఇవ్వలేదు అని చెప్పి తనకి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏదో ఆయనకేదో అన్యాయం జరిగిపోయో లేదంటే గనక స్వతంత్ర సమరయోధుళ్లాగానో ఇంకోట్లాగానో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడొచ్చాడు అంటే దేనికోసం వచ్చాడు? పదవి కోసం వచ్చాడు, అధికారం కోసం వచ్చాడు. ఆ అధికారం తనకి రాలేదు, ఆ పదవి తనకు దక్కలేదు అని చెప్పి అక్కసుతోటి బయటకు వచ్చాడు. పోనీ వచ్చినోడు సొంతంగా పార్టీ పెట్టుకున్నాడా? అది లేదు. ఎవరో పెట్టినటువంటి పార్టీని లాక్కున్నాడు. పోనీ ఆ పార్టీని నిలబెట్టింది ఎవరు? షర్మిల కాదా? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు చేసిన అవినీతి అక్రమాల కేసుల్లో, అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు జైల్లో చిప్పకూడు తింటే నా అన్న పార్టీ దీన్ని బతికించాలి అని చెప్పి ఆ రోజు నుంచి అదే అన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు, అంటే దాదాపు 2011 నుంచి 2019 వరకు అన్నకి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా అదే అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసింది, బస్సు యాత్రలు చేసింది, అన్న వదిలిన బాణాన్ని చెప్పి తిరిగింది. నా అన్నని ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పి కాళ్ళకి చక్రాలు కట్టుకుని ఊరు వాడ పగలు రాత్రి తేడా లేకుండా తిరిగింది. అంత కష్టపడి ఆ అన్న ముఖ్యమంత్రిని చేస్తే అన్న ఏం చేశాడు? ముఖ్యమంత్రి అవ్వంగానే మెడ పట్టుకుని ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. అది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నీచపు బుద్ధి, నీచపు విలువ. ఇక కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించకపోతే ఒక్క కేసీఆర్ పీకి పొడిచింది ఏమీ లేదు. ఒక్క కేసీఆర్ వల్లే తెలంగాణ ఏమీ రాలేదు. ఎన్నో వేలాది మంది ఆత్మ బలిదానాల ఫలితమే తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీయో ఒక వ్యక్తో చేసినటువంటి పోరాటాలు కాదు. తెలంగాణ కోసం యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఆ రోజున పోరాటం చేసింది. ప్రతి ఒక్కళ్ళు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పేసని నినదించారు, ఆత్మ బలిదానాలు చేశారు. ఒక శ్రీకాంతాచారి లాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున వాళ్ళందరి బలిదానాల పైన కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక పాత్ర పోషించాడు, దానికి కాదనం. కాకపోతే ఒక కేసీఆర్ ఒక్కడే పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చాడు అన్నట్లుగా డప్పు కొట్టుకుంటున్నారు. కేసీఆర్ తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్నారు, వాళ్ళకి వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు. కానీ ఏమైంది? 2 టర్ముల్లో కేసీఆర్ నిజస్వరూపం ఏమిటో తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అందుకే తెలంగాణ జాతి పిత కాదు, తెలంగాణ జాతి ద్రోహి కేసీఆర్ అని చెప్పి అధికారం అంటే ఆ కుర్చీ, సీఎం కుర్చీ పీక్ అవతలు పడేస్తే వెళ్ళి ఫామ్ హౌస్లో పడ్డాడు. దాని ఏమైంది ఫలితం? తుంటెముక ఇరిగింది. ఈ రోజున ఇంట్లో కూడా చీలికలు వచ్చినాయి. కూతురు బయటకు వచ్చి ఛీ కేసీఆర్ మనిషి కాదు మరమనిషి అని చెప్పేసని కూతురుతోటే తిట్టించుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు కేసీఆర్.
ఈ రోజున ఆడబిడ్డలు, మీ ఇళ్లల్లో ఆడబిడ్డలు ఎందుకు బయటకు వచ్చారు, ఎందుకు బయటకి రావాల్సి వచ్చింది, ఆ అంశాలని మాట్లాడరు. వాళ్ళ చీరలంట ఎవరో ఒకటే డిజైన్లో పంపించారు. సిగ్గుండాలి. ఎందుకుంటుందిలేండి, యథా రాజా తథా ప్రజ అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇదే షర్మిల గారిని గురించి ఎంత నీచంగా ఇచ్చేయించాడు. స్వయాన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే ఒక్కసారి విందాం. ఆ తర్వాత ఆ పేటీఎం కుక్కలతోటి జగన్మోహన్ రెడ్డి ఎలా మొరిగించాడో అవి కూడా విందాం. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ ఇది జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెల్ని గురించి మాట్లాడేటువంటి మాట. ఏ సందర్భంలో మాట్లాడాడండి? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి కడుపుకు అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆయనకే అర్థం కావాలి. ఎందుకు అంటే సొంత చెల్లెలు అంత సంస్కారహీనంగా మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారికి షర్మిల గారి కుమారుడి వివాహం సందర్భంగా ఆ పత్రిక, ఆహ్వాన పత్రిక ఉంటుంది కదా, ఆ శుభలేఖ ఇవ్వడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే పసుపు చీర కట్టుకెళ్ళింది అని చెప్పి సొంత చెల్లెలి కట్టుబొట్టు మీద మాట్లాడినటువంటి ఈ వ్యక్తి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తా? సంస్కారహీనుడనే అంటారు కదా. ఈయన ఇలా మాట్లాడాడు. వీళ్ళ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు, ఆ పేటీఎం కూలి కోసం వెంపర్లాడిపోయేటువంటి ఆ పేటీఎం కుక్కలు, వాళ్ళు ఎలా మొరిగారో చూద్దాం. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల. పాపం రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నాడో కానీ శోభిస్తుంటుంది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఈ రోజు షర్మిల గారిని చూస్తుంటే. షర్మిల భర్త పేరు మురుసుపల్లి అనిల్ కుమార్, షర్మిల పేరేంటి మురుసుపల్లి షర్మిల. అంతేలే కానీ వైఎస్ షర్మిల అవ్వరు, వైఎస్ షర్మిల అవ్వరు. ఇంకోసారి వైఎస్ షర్మిల అని అంటే వైఎస్ అభిమానులే షర్మిల ఒక కాండ్రించి ఉప్పేస్తారు. షర్మిల శాస్త్రి, మురుసపల్లి షర్మిల శాస్త్రి గారు, మీకు దమ్ముంటే షర్మిల శాస్త్రి ఈస్ జీరో వితౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఇస్ వాట్ ట్రూ. షర్మిల యు ఆర్ ఆరగెంట్ అండ్ ఆర్రగెంట్. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. సైకియాట్రిక్ కి చూపించాలి, హాస్పిటల్ అడ్మిట్ చేసి మంచి వైద్యం ఇప్పించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, బట్టలు ఇప్పి తర్వాత ఏమన్నా కూడా చేస్తావా లేకంటే ఇంకా అక్కడికి అయిపోతావా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు బట్టలు ఇప్పిన తర్వాత ఏం చేస్తావు ఒకసారి చెప్పు. చెల్లి షర్మిల ఒకసారి చెప్పు. షర్మిల సారీ మున్సిపల్లి రాజకీయ రాజకీయాలలో షకీల అంటే ఆమె విరగదిస్తా ఉన్నా. ఆయన్ని కలిసేదానికి, ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పసుపచ్చ చీర, తెలుగుదేశం పార్టీ కలర్ చీరని కట్టుకొని ఆయన్ని కలిసి వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేసేది జగన్ అయితే వైఎస్ఆర్ ఆస్తుల కోసం ఈరోజు రోడ్డెక్కి పోరాటం చేస్తుంది షర్మిల. ఎవరో ముక్కు మొదలు పోరం మొదలు మాట్లాడారు. ఈనాడు టీవీ5 మెయిన్ వ్యాప్తులు వేసి జగన్మోహన్ రెడ్డి పోరం షర్మిల గారు అజెండా మాకు ఆ పార్టీ తరఫున ఎందుకు పనిచేసినప్పుడు వివేకానందకి ఏమే మేకప్ మున్సిపల్లి శరం లేని షర్మిల. చంద్రబాబుది బాగా రుచిగా ఉన్నట్లుంది. అబ్బాబు బాగా చికిస్తుంది. ఇది గాలిముండని ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారి బిడ్డని గాలిముండ పెంటముండని గలీజ్ చెత్తముండని పెళ్లిళ్ళు, నువ్వు నీ వ్యవహారాలు, నీకు అసలు నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా, నీకంటూ ఒక జాలి ఏడ్చిందా? ఇద్దరు పిల్లలు తండ్రిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు, నీతులు చెత్తముండని. నీ బతికేంది? నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరుసుపల్లి ముండా రాజశేఖర రెడ్డి బిడ్డని అని అంటావు. మరి ఆయన పేరు ఎందుకు తగలబెట్టావు? నువ్వు పెళ్లి చేసుకున్నవాడు ఏ జాతి? నీ కొడుకునిచ్చిన వాడు ఏ జాతి? ఏ జాతికి పిల్లలు తెచ్చుకున్నావు? మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్ అంట. నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? ఇది ఇంతకంటే నీచం ఉంటుందా? వీళ్ళంతా వైసీపీ వాళ్ళే కదా. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, జగన్మోహన్ రెడ్డి పడేసేటువంటి పేటీఎం కూలి కోసం వెంపర్లాడేటువంటి నీచమైనటువంటి వ్యక్తులు వీళ్ళే కదా. ఇందులో విజయసాయి రెడ్డి ఉన్నాడు, కాసు మహేష్ రెడ్డి ఉన్నాడు, ఆర్కే రోజా ఉంది, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులే కదా. వీళ్ళందరూ కూడా మాట్లాడారు కదా. సొంత చెల్లెల్ని అంత నీచంగా తిడతా ఉంటే నిజంగా ఎవడైనా కూడా అన్న అనేటువంటి వాడు ఏం చేయాలి? అరే నా చెల్లెల్ని అంటారేంటి అని చెప్పి అడ్డుకోవాలా లేదా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కూడా ఆ చెల్లి పట్ల అంత కనికరం చూపాడా?
ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి నా చెల్లి అని దగ్గరికి తీసుకునేటువంటి ప్రయత్నం చేశాడా? కేవలం అధికారం చేజిక్కించుకునే వరకు తల్లిని చెల్లిని వాడుకున్నాడు. అధికారం చేతికొచ్చాక అదే తల్లిని చెల్లిని తరిమేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి నీచ బుద్ధి. అదే వ్యవహారం అటు కేసీఆర్ గారి కుటుంబంలో కూడా జరిగింది. ఈ రోజున ఆ ఆడబిడ్డలు బయటకు వచ్చి వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతూ, వాళ్ళ రాజకీయం ఏదో వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ భవిష్యత్ ఏదో వాళ్ళు చూసుకుంటూ ఉంటే, వాళ్ళు కట్టుకున్నటువంటి చీరలంట 2 చీరలు ఒకే డిజైన్తో ఉన్నాయి. ఎవరు పంపారో కానీ ఒకటే డిజైన్ పంపారు అని చెప్పేసి మాట్లాడడం, ఇది నిజంగా వీళ్ళ నీచత్వానికి, అంటే అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళకు ఉన్నటువంటి నీచపు బుద్ధిని ప్రతిబింబిస్తూ ఉంది అని చెప్పి ఈ రోజున ప్రజలు కూడా చీత్కరించుకుంటున్నారు. ఏది సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేటువంటి ఇలాంటి పోస్టులు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని, కేసీఆర్ లాంటి వాళ్ళని, కేటీఆర్ లాంటి వాళ్ళని చూసి మహిళా లోకమే కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా, అరే ఆడవాళ్ళు మీరు అన్యాయం చేస్తే, మీ వల్ల అన్యాయం అయిపోయి వాళ్ళొచ్చి వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళని కనీసం మీరెటు ఎంకరేజ్ చేయరు, ప్రోత్సహించరు. సరే, ఇంకా అణిచివేయాలి అనేటువంటి ఒక ధోరణితోటి వాళ్ళని మానసికంగా కృంగదీయడానికి ఇలాగ పెడతారా? వాళ్ళ కట్టు బొట్టు మీద మాట్లాడతారా? ఇంతకంటే నీచమైనటువంటి పనులు ఇంకేమైనా ఉంటాయా? దీనికంటే అశుద్ధం తిని, లేదంటే కనుక ఏదో ఒకటి ఎక్కడో దగ్గర దూకి చావడం మేలు కదా అని చెప్పేసి మహిళలు, మరి ముఖ్యంగా చూస్తే ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు కూడా వీట్ల పట్ల, ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ సోషల్ మీడియాలో చేస్తున్న యాగి పట్ల అసహ్యాన్ని, చీత్కారాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.